ప్రమాణ స్వీకారానికి ముందు రోజు సునీతని ఇంటికి పిలిచి సునీత ఆస్తులు తమ పేరు రాయమని అడిగారట. సునీత ఏమో డబ్బే వండి రాసిస్తా అన్నదని మొన్న బీటెక్ రవి చెప్పారు. గెలిచిన తొలి నెలలోనే షర్మిల ఆస్తులు అని ఆర్కే చెప్పారు. అలా డబ్బు ఇవ్వకుండా ఆస్తులు రాసి ఇవ్వమని అడగడం మామూలు భాషలో చెప్పాలంటే కబ్జా అన్నట్టే కదా. ఈ క్రమంలో ఇక్కడ ఒక నీతి, అక్కడ ఒక నీతి, మొత్తం వ్యవహారంలో ఇప్పుడు నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకు అనే ఒక దాని ద్వారా రాసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల గొడవలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసేదంతా వ్యాపార రాజకీయము అని చెప్పి స్ట్రైట్ కామెంట్. ఇప్పుడు రాధాకృష్ణ ఎలాంటి వ్యాపార జర్నలిజం చేస్తాడనే దాని మీద ఒక చిన్న పరిశీలన చేస్తాం. రాధాకృష్ణ అనేవాడు యొక్క జర్నలిజం ఎట్టుంటుందంటే, మనం అందరం పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ జర్నలిజం అని అంటుంటాం కదా. ఇది రీఛార్జ్ జర్నలిజం అనమాట. రీఛార్జ్ జర్నలిజం ఇదేందిరా బాబు అని చెప్పి మీకు అనిపించవచ్చు. రీఛార్జ్ జర్నలిజం అంటే ఏంది లేదు. ఇప్పుడు ఇన్ని కోట్ల ప్యాకేజీ ఇస్తే వాళ్ళ గురించి పాజిటివ్గా, ఆ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత నెగిటివ్గా, ఇది రీఛార్జ్ అయిపోయిన వెంటనే మనం ఫోన్ని రీఛార్జ్ చేసుకుంటేనే కదా అది తిరిగి ఇన్ అండ్ అవుట్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇస్తుంది. అట్లాగే ఇది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్గా ఉండాలి అంటే ఇటువైపు రీఛార్జ్ చేసుకుంటేనే అటువైపుకి కాల్ వెళ్తుంది అనమాట, మన వాయిస్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు అసలు ఫస్ట్ వ్యాపార జర్నలిజము రాజకీయము జగన్మోహన్ రెడ్డి చేశాడు అన్న రాధాకృష్ణ వ్యాపార జర్నలిజం ఎలా మొదలైందని చూద్దాం. అసలు నిజంగానే ఈ మొత్తం ఆంధ్రజ్యోతి పుట్టడానికి కారణం ఏంటి అంటే దీని వెనక ఒక కమ్మ వ్యాపార రాజకీయ సూత్రీకరణ ఒకటి ఉంది అన్నది చాలామందికి తెలియని నగ్న సత్యం. అందులో భాగంగా ఫస్ట్ ఏంటంటే వైస్రాయ్ హోటల్ ఘటన జరిగిపోయింది. తర్వాత కొన్ని ముడుపులు వాళ్ళకి వీళ్ళకి పంచడంలో భాగంగా రాధాకృష్ణ కూడా కొన్ని ముడుపులు అయినాయి. ఆ కాలంలోనే ఆయన ఒక కారు వేసుకుని తిరిగేంత హోదాలు సంపాదించాడు. అంటే ఆంధ్రజ్యోతిలో జీతాలకే లేక కూటికి గుడ్డకు లేక అలమటిస్తున్న రోజుల్లో ఈయన రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ తనకు వచ్చిన ఈ ఇదర్ కమ్మాల్ ఇద్దరని వైస్రాయ్ హోటల్లో తాను నిర్వహించిన కీలక పాత్ర కోసం గాను ఆయనకు అందిన ముడుపులతో ఆయన ఏం చేశాడంటే ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి కొన్నాడు. ఏవి స్థలాలు. ఆ కొని తనలాంటి చాలామంది చేత స్థలాలు కొనిపించి కొంత బ్రోకరేజీ మొత్తం మూటగట్టుకున్నాడు. ఆ బ్రోకరేజీతో ముందు కారు లాంటివి కొనుక్కొని శుభ్రంగా తిరగడం మొదలుపెట్టాడు. ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు ఈ సమయానికి ఒకే ఒక్క ఈనాడు మాత్రమే కమ్మ వాక్కు పలుకుతూ ఉందన్నమాట, కమ్మగా. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు తెలుసు కదా, మాజీ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు అయిన తుమ్మల, ఆ రోజుల్లోనే కేసీఆర్, వీళ్ళందరితో ఆయనకి విపరీతమైన సాన్ని ఇచ్చి ఉండేది. రాధాకృష్ణకి దగ్గరదనం ఉండేది. ఇట్లాగే వార్తల కోసం ఆయన దగ్గరికి పోయినప్పుడు ఈ విధంగా సార్ ఒక్క పేపర్ అయిపోయింది, ఆయన చూపంతా రాజగురు రామోజీ మీ వైపే ఉంటుంది, ఇట్లాగా మనం ఏం చెప్పినా ఈనాడు సార్ అన్న దూరంలో ఉంటే, అవునా నిజమే, నా పేరు మీద భార్గవ్ అనే ఒక జర్నలిస్టు ఇట్లాగే బ్యాన్ రైటింగ్ తప్పుడు వార్త రాశాడు, వీడు ఈనాడు జర్నలిస్టు, ఈ విధంగా మనకి యూజ్ లేకుండా పోతుంది, ఈనాడు ఒక్కటే ఉంటే ఆయన చెప్పేవే నిజాలైపోతాయి, ఇప్పుడు చూడు సాటి కమ్మోడు అని చెప్పేసి నా మీద కనీసం జాలి దయ చూపాలి కదా, అలా లేకుండా సాటి కమ్మ జర్నలిస్ట్ ద్వారా ఈ విధంగా రాయించాడు చూడు, ఎంత తప్పిది అని చెప్పి ఈయన వగచి దాసరి జయరమేష్, ఆ తర్వాత న్యూస్ వీడ్ సీడ్స్ కృష్ణారావు లాంటి వాళ్ళని పిలిచి, లేదు మనకంటూ పత్రిక ఉండాలి, ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రజ్యోతి మూతబడిపోయింది, దీన్ని కానీ తిరిగి తెరిపిస్తే మీరు ఎలాంటి లాభాలని అంటే ఆకర్షించొద్దు, లేకపోతే ఇచ్చేయొద్దు, లాభాలను ఆశించొద్దు, నేను చెప్తాను వాళ్ళకి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ విధంగా తనకున్న కొన్ని ఫ్లాట్లు అవి ఇవి అమ్మాని చెప్పి దాని ద్వారానే నేను ఈ పత్రిక తెచ్చానని చెప్పుకున్న రాధాకృష్ణ ఆ విధంగా ఆంధ్రజ్యోతిని వ్యాపారస్తుల యొక్క పెట్టుబడులతో తిరిగి తెరిపించాడు. ఇది నగ్న సత్యం. ఇప్పటి వరకు ఏ పచ్చ మీడియా రాయని ఒక చెప్పని నిజం. అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి ఏం జరిగింది, అప్పుడు అసలు రాధాకృష్ణ అనేవాడిని ఫస్ట్ ఆయన జర్నలిస్టిక్ రాజకీయ జీవితం ఎలా మొదలైందంటే పేపర్ ఇప్పుడు తెరిచాడు. ఆ సమయంలో సరిగ్గా ఇతను ఏం చేశాడంటే చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయం అన్నమాట. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇతను ఏం చేశాడు తెలుసా, చంద్రబాబు వైపు ఉండాల్సిందిగా వాడు కాస్త రాజశేఖర్ రెడ్డికి పాజిటివ్గా కథనాలు రాయడం మొదలుపెట్టాడు. ఇది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన ఒకనొక ఘటన. కట్ చేస్తే రాజశేఖర్ రెడ్డికి ఆయన కింద కొందరు చారి, కేవీపీ ఇలాంటి కొందరు జర్నలిస్టులు ఉన్నారు.
అంటే నాన్ కమ్మ జర్నలిస్టులు వీళ్ళందరూ కలిసి ఇతను రాతకోతం చూసి ఆశ్చర్యపోయి ఓరి నాయన ఇదేంది నాయన రాధాకృష్ణ ఒక కమ్మ రాధాకృష్ణ చౌదరి వేమూరి కమ్మ రాధాకృష్ణ చౌదరి ఇంత పెద్ద ఎత్తున రాజశేఖర్ రెడ్డిని ఈ విధంగా ఆకాశానికి ఎత్తేస్తున్నాడు, దీనిలో ఏదో దాగుంది అనే ధోరణిలో వీళ్ళందరూ కింద మీద పడిపోతున్న సమయంలో కరెక్ట్గా చెప్పాలంటే ఏదైనా ఏ గూటి పక్షి ఆ గూటి పలుకుతుందన్న ఒకనొక సాధారణ సహజసిద్ధ సూత్రీకరణ ఆధారంగా దూరంగానే పెట్టారు. దీంతో రాజశేఖర్ రెడ్డి కోటరీలోకి ప్రవేశించాలని తీవ్రంగా ప్రయత్నం చేశారు రాధాకృష్ణ. ఎంట్రీ గేట్ లేకపోవడంతో బయటే నిలబడ్డాడు. అంటే ఆయనకి అవకాశం కుదరలేదు. ఇలా కాదు అని చెప్పేసి రాధాకృష్ణ ఏం చేశాడంటే వెంటనే రాజశేఖర్ రెడ్డి మీద తిరగబడ్డం మొదలుపెట్టాడు. ఎలా తిరగబడ్డా అంటే ఆయన 2004లో అధికారంలోకి వచ్చాక ఆయన ఇంకా ప్రతిపక్ష నేతగానే ఉన్నాడు, ఆయనకి పరిపాలించడం రావట్లేదు, ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అని చెప్పి నెగిటివ్ ఓరియంటేషన్. అంటే మనం అనుకున్నాం రీఛార్జ్ జర్నలిజం ఇదని. ఒకళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ ఛార్జ్ చేస్తేనే ఈ జర్నలిజం ఛార్జ్ అయ్యి బాగా పాజిటివ్గా రాస్తుంది. ఈ క్రమంలో రాధాకృష్ణ అనేవాడు వ్యాపార జర్నలిస్టిక్ విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి ఒక 1 మెగావాట్కి సంబంధించిన ఒక పవర్ ప్లాంట్ పెట్టాలని కృష్ణా జిల్లాలో పెట్టాలని తీవ్రంగా ట్రై చేయడం, దీనికి అనుమతులు సరిగ్గా మంజూరు చేయకపోవడం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్తో వెంటనే ఏమైంది అంటే తనకు కావాల్సిన మెలో డ్రామా దొరికేసింది. అంటే రాజశేఖర రెడ్డి ఇప్పుడు నా మెయిన్ విలన్, ఎందుకంటే నా వ్యాపారానికి అడ్డొచ్చినోడు రాజశేఖర రెడ్డి కాబట్టి నేను రాజశేఖర రెడ్డిని ఏ విధంగా ప్రతి అక్షరము ఆయుధంగా చేసుకొని, అక్షరమే ఆయుధం అనుకుంటా ఆంధ్రజ్యోతి చేసుకొని ఆయన్ని తన శరాఘాతాలతో గుచ్చి చంపేయాలనేది చాలా పెద్ద ఎత్తు గడ వేశాడు. అయిపోయిన తర్వాత కట్ చేసి ఏం జరిగింది సార్, రాజశేఖర్ రెడ్డిని రెండోసారి గెలవడానికి పావులు కదుపుతున్న వేళ 2019లో సరిగ్గా ఆయన చనిపోవడంతో దాదాపు రాధాకృష్ణ పండగ చేసుకున్న పని ఇదంతా నా శాపం వల్ల జరిగింది, నాకు వ్యాపారానికి అడ్డుకున్నాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి ఈ విధంగా చనిపోయాడు అని చెప్పి మామూలు పండగ కాదు. అదే సమయంలో రెండో పండుగ ఏంటంటే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తుండడం, ఆయన కూడా ఆకాశానికి లేపడం, అప్పుడు కూడా బాడుగా నేతలు అని చెప్పేసి మందకృష్ణ మాదిగా ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళని రాయడం. ఈ క్రమంలో కె శ్రీనివాస్ ఎడిటరు వెళ్ళడము, జైలుకి వెళ్ళడము, కాదు ఆ కథను నేను రాసిన మహావంశీ ముందుకు రావడం, అంటే ఇదంతా చరిత్రలో నిలబడడం కోసం వ్యాపార జర్నలిస్టిక్ విలువల్లో రీఛార్జ్ జర్నలిస్టిక్ విలువల్లో భాగంగా తయారైన ఒక కూటమి ఇది. ఇదంతా ఒక వర్షన్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడం, జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే మళ్ళీ నెగిటివ్ వైబ్రేషన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు రీఛార్జ్ అనే ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉందని తెలియదు. కొత్తగా ఆయన రాజకీయాల లోపలికి ఎంట్రీ కావడం, ఎంట్రీ అయిన వెంటనే ఈ విధంగా ఓదార్పు యాత్రలు మొదలుపెట్టడం, ఓదార్పు యాత్రల్ని కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోకపోవడం, తర్వాత పార్టీ నుంచి బయటకు రావడం, కొత్త పార్టీ పెట్టుకోవడం. ఎందుకంటే కొత్తగా రాజకీయాలు కొత్త అయిన ఇతను ఇప్పటివరకు వ్యాపార రాజకీయ సామ్రాజ్యాన్ని జర్నలిస్టిక్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ వచ్చిన రాధాకృష్ణ ముందు ఎంతైనా కానీ జూనియరే కదా. ఈ క్రమంలో రాధాకృష్ణ యొక్క పల్స్ తెలియక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైన వ్యతిరేకతని ఈ పేపర్ ద్వారా బయట ప్రపంచంలోకి ఎగ్జిబిట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక్కడ పక్కన ఇలా పెడితే తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది అంటే షర్మిల పార్టీ పెడుతుందని, షర్మిల కోసం ఒక శ్రీనివాస్ అనే జర్నలిస్ట్ని అపాయింట్ చేయడం, ఆయన ఈ రోజున షర్మిల యొక్క పిఆర్ఓగా మారిపోవడం అనేది కూడా రీఛార్జ్ జర్నలిజంలో భాగం. ఎందుకంటే అన్నకు తెలియని ఈ రీఛార్జ్ ఆప్షన్ చెల్లికి తెలిసిపోయింది. 100 కోట్ల రూపాయలు ఇచ్చి నా గురించి బాగా పాజిటివ్గా రాయన్న, నా గురించి ఈ విధంగా ఆకాశానికి ఎత్తు అని చెప్పి ఆయన ఓపెన్ హార్ట్కి వెళ్ళడం, అక్కడ బొకేలు ఇవ్వడం, రాజశేఖర్ రెడ్డి చావాలి అని చెప్పి కొన్ని 100 సార్లు ఒక ఉద్యమంలాగా తీసుకున్న ఒకానొక రాధాకృష్ణ చేతులు కలపడము, దొడ్డిదారిన ఆయనకి అన్ని సమాచారాలని వైఎస్ కుటుంబ సమాచారాలన్నింటినీ ఇవ్వడము, ఈ రోజున ఈ ఆస్తులు గొడవ రాయడం వెనక షర్మిల ఉందన్న ఒకానొక మాట ఏర్పడ్డము, వీటన్నిటి వెనక ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్, ఒక 100 కోట్ల ప్యాకేజీ ఉన్నాయి.
మరి వ్యాపార రాజకీయాలే తెలియవు చేయకూడదు అని చెప్పి రాధాకృష్ణకి తెలియదా? జర్నలిస్ట్ కాలనీ అంటే ఒక హౌసింగ్ సొసైటీ, ఈ హౌసింగ్ ఏరియాలో ఇలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్గా సంబంధించిన ఆంధ్రజ్యోతి పత్రిక నడపడం అనేది తప్పు అనేది రాధాకృష్ణ తెలీదా? తెలుసు. కానీ ఇక్కడ కూడా ఒక ప్యాకేజీ రీఛార్జ్ యొక్క జర్నలిజం అనమాట. ఫస్ట్ ఆయన 2014 వరకు తెలంగాణ రాకూడదు అని చెప్పి ఆయన చేసిన అక్షర కృషి కొన్ని కోట్ల రూపాయల విలువకు సంబంధించింది. ఎంతమంది భార్గవ్ లాంటి కమ్మ జర్నలిస్టులు దీని వెనక ఉండి పనిచేశారో అది వాళ్ళకే తెలుసు. కట్ చేస్తే 2014 తర్వాత కూడా తన కసి కక్ష క్రోధాన్ని కేసీఆర్తో కొనసాగించిన వ్యక్తి రాధాకృష్ణ. ఈ టార్చర్ తట్టుకోలేక కేసీఆర్ అంతటోడు ఏబిఎన్ మీద బ్యాన్ పెట్టిన పరిస్థితి ఉన్న వ్యవహారము 2 తెలుగు రాష్ట్రాలు ఇంత పెద్ద కళ్ళు వేసుకుని చూసినాయి. ఈ క్రమంలో తర్వాత ఏమైందో ఏమో, ఆయన ఆంధ్రజ్యోతిలో ఫైర్ యాక్సిడెంట్ జరగడము, రీఛార్జ్ చేసుకో ఉంటారు. ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల దానికి ఈ విధంగా చూసి బాధపడ్డము ఏది కేసీఆర్ ఆయన అనుకో. ఆ తర్వాత దాన్ని అక్కడ ఉపశమనం లభించే విధమైన చర్యలు తీసుకోవటము, ఇవన్నీ కానీ రీఛార్జ్ జర్నలిజంలో భాగంగా జరిగినవి అనేది జర్నలిస్టు సోదరులు తరచూ చెప్పే మాట. ఆ తర్వాత 2018 ఎన్నికలు, ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఇప్పుడు చూసారు. ఒకసారి ఒకటేమని సచివాలయం లీకేజీ వార్తలు, నెగిటివ్ వార్తలతోనే. ఆ తర్వాత దాని లోపలికి ఎవరికి ఎంట్రీ లేదు. ప్రతిపక్ష నేత అయిన రేవంత్ రెడ్డికే ఎంపీ లేదు, ఆయన ఒక ఎంపీ అయినా కానీ ఎంట్రీ లేదు. ఇది కేవలం సచివులకే కొలువు తీరడం కోసమే జరిగిందని చెప్పే వార్తలను ఎగ్జిబిట్ చేయడము, ఇవన్నీ వరుసగా నెగిటివ్ వార్తలు వస్తున్నాయి. చూసారా? అంటే నువ్వు రీఛార్జ్ చేసుకో అని చెప్పి వ్యాపార జర్నలిజానికి సంబంధించిన వ్యవహారం. అంటే తాను పుట్టిందే ఒక వ్యాపార జర్నలిస్టిక్ సామ్రాజ్య పునాదుల మీద. ఆయన యొక్క ఎదుగుదల వ్యాపార రీఛార్జ్ జర్నలిజం యొక్క ఎదుగుదల. ఆయన ఈ విధంగా ఈ రోజున తన కులంలోంచి కమ్మ కులంలోంచి బయటకు వచ్చిన ఒక వర్గం వాళ్ళ యొక్క ఆశలు ఆశయాలు నెరవేర్చడం కోసం పుట్టిందే ఈయన జర్నలిస్టిక్ ఆంధ్రజ్యోతి పార్ట్ 2. ఈ జర్నలిస్టిక్ విలువలతో ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయన ఇప్పుడు ఈరోజు రాసిన ఆస్తి తగాదాలకు సంబంధించిన నగ్న సత్యాల వెనుక కూడా డబ్బులే ఉన్నాయి. ఈ డబ్బులు ఎవరివి ఏంటి అంటే, షర్మిల దొంగచాటుగా ఒక 100 కోట్ల రూపాయల ప్యాకేజీతో రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఆమె చెప్పేవన్నీ నేను చెప్పేవన్నీ మీరు రాస్తూ ఉండండి అన్న అనే ఒక మాటకు లోబడి తన తండ్రిని గిండ్రిని అందరినీ మర్చిపోయిన షర్మిల ఆయన చావుకి ఎవరెవరు ఎంతెంత శాపనార్థాలు పెట్టారు కృషి చేశారు అన్న ఒకనొక కోణంలో ఇవన్నీ మర్చిపోయిన షర్మిల ఈ రోజున రాధాకృష్ణ లాంటి ఒక విలన్తో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి మీద అస్త్రాలను ఎక్కుపెట్టించి ఆయన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే క్రమంలో భాగంగా ఈరోజు రాధాకృష్ణ తను పెళ్లి చేసుకుంటున్నాడు అంటే, తను కలం చేసుకుంటున్నాడు అంటే, తను చేసుకుంటున్నాడు అంటే దీని వెనక రీఛార్జ్ జర్నలిజం ఉంది. ఈ రీఛార్జ్ జర్నలిజం అనే దాన్ని గుర్తించకపోవడము అంటే ఈ సమాజంలో ఇంతకన్నా మించిన ద్రోహం ఇంకోటి లేదు. అంటే ఇక్కడ రాధాకృష్ణ అనేవాడు జీతాలు ఇవ్వని స్థాయి నుంచి ఆంధ్రజ్యోతి అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కారు సాధారణ ప్రీమియర్ కార్ దగ్గర నుంచి ఈరోజు ఆడి కారు Q3 Q5 ఏదో ఉంటుంది. దాని క్యూ అంటే క్యూ ఏం తెలుసా? క్వశ్చన్ మార్క్. ఇది నీకు ఎలా సాధ్యమైందని. Q5 Q6 ఇది Q24 23 24. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ ఇక్కడదా అక్కడిది. ఈ రోజున అమరావతి కోసము ఆయన కూర్చొని ఏడవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రోజున తను చుట్టుపక్కల హైటెక్ సిటీ చుట్టుపక్కల భూములు కొన్నాడు. ఆ భూముల్లో చుట్టూ హైటెక్ సిటీ నిర్మాణం చేయించాడు దగ్గరుండి. హైటెక్ సిటీ నిర్మాణం చేశాక హైటెక్ సిటీ ఈరోజు అభివృద్ధి చెందితే అది కోట్లకు పెరిగింది. అంతకన్నా ముందు ఇప్పుడు ఈ విచారణ కేసు అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. సిట్టేస్తే అమరావతి భూ దందా వెనక దాగిన నగ్న సత్యాలు ఏంటి మేము తెలుసుకుంటామని ఒక సిట్టేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని మీద వరలరామయ్య చేత స్టే తెప్పించుకున్నారు హైకోర్టులో, ఏపీ హైకోర్టులో. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమైంది, అసలు విచారించకపోతే దొంగ దొరవడో ఎలా తెలుస్తుందా, బుద్ధి లేదా మీకు అని చెప్పి ముట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. ఈ రోజున ఆ సిట్టు ఓపెన్ చేస్తే కనిపించే ఫస్ట్ పేరు రాధాకృష్ణ. ఇక్కడ కూడా సేమ్ ఆ రోజున రియల్ ఎస్టేట్ వ్యాపార దందా ఏ విధంగా మొదలుపెట్టాడు, ఇక్కడ తన బినామీల చేత భూములు కొనిపించాడు. ఈ భూముల బండారం అంతా రేపు బయటపడబోతుంది. అదే కూర్చొని ఏడుపు. అందుకే ఆ ఆస్తులు పోకుండా ఉండడం కోసమే ఈ ఆస్తుల వ్యవహారం గురించి తీవ్రంగా మదన పడ్డాం.
ఆస్తి 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 ఎందుకు ఈరోజు హైలైట్ చేస్తున్నా అంటే నా ఆస్తులు అక్కడ అమరావతి చుట్టూ ఏర్పడ్డ ఒక అగాధం ఏర్పడింది కదా, ఆ ఆస్తులు బండారం బయటపడిపోద్ది రేపు సిట్టు వ్యవహారంలో. ఈయన అసలు అమరావతి నిర్మాణం కోసము వసూళ్లు చేసిన విధానం, ఆ తర్వాత వీణావాణి లాంటి ఒక పాపము అవిభక్త కవలలు వాళ్ళ కోసం దాచిన సొమ్ము, ఇవన్నీ కూడా ఈయన వ్యాపార రీఛార్జ్ జర్నలిస్టిక్ కోణంలో వెలుగు చూసిన ఆణిముచ్చారు. ఇలాంటి పెద్ద మనిషి ఇతరులని వ్యాపార వ్యాపార వ్యాపారం అంటే ఆ వ్యాపార వాక్యాలు రాయడానికి కోసం కూడా రీఛార్జ్ జరిగింది అనేది ఇప్పుడు బయట ప్రపంచం తీసుకోవాల్సిన ఒకనొక నగ్న సత్యం. ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారంటే ఎవరు చెప్పరు, ఎందుకంటే ఆయనకు అగెనిస్ట్గా రాసేవాళ్ళు ఎవరు లేరు. ఈయనన్న రామోజీ పేరు మీద వ్యతిరేకమైన రాతకోతలు రాస్తాడు. కారణం ఏంటంటే ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అడుగుతాడు, ఆయనకమ్మ ఈయనకమ్మ కదా, ఈయన మీద ఎందుకు ఇంత వ్యతిరేకంగా రాస్తాడు అని చెప్పి మొన్న అరుణ్ కుమార్ ఉండవల్లి అడుగుతున్నాడు. ఆయన తెలియదు ఏంటంటే రామోజీ వాళ్ళలో చిక్కిన చంద్రబాబుని విడిపించడం ఎలా అని ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన తుమ్మల లాంటి కొందరు నేతలు విసిరిన వల ఆంధ్రజ్యోతి. ఈయన యొక్క రామోజీ యొక్క వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చింది, కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చిన తెలుగుదేశం అనేది ఎట్టుందో రామోజీ వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చింది ఆంధ్రజ్యోతి. సరే, ఆ తర్వాత కాంగ్రెస్తోనే చంద్రబాబు చేతులు కలిపిన నీచ రాజకీయము, ఇవన్నీ వేరే వ్యవహారాలు. అయితే ఇంత భయానకమైన లోపల చాలామందికి పేపర్లు పెట్టినా, చాలామందికి పత్రికలు పెట్టినా ఎందుకు సాధ్యంగా రాధాకృష్ణ లాంటి వాళ్ళకి ఎందుకు వీలవుతున్నాయని జగీర్ లాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులకి, జగీర్ పాపం తెలంగాణలో ఏమో ఏదో పత్రిక పెట్టి ఎత్తేసాడు, దానిలో మేమంతా పనిచేసాం. అయితే కారణం ఏంటంటే నేను ఆ రోజున చెప్పా జగీర్ గారు మీరు చేస్తుంది ప్యూర్ జర్నలిజం, ఏదో ప్రింట్కి అక్షరాలు ఇస్తున్నారు, అవి ప్రింట్ అయి తిరిగి ఆయిల్ పేపర్ అనుకుంటాం, మంచి ఇండియా టుడే రేంజ్ పేపర్లు అవి బయటకు వస్తున్నాయి, దీని వెనకాల ఇదంతా కుదరదండి, ఒక రీఛార్జ్ జర్నలిజం చేయాలి, అది మీకు నాకు రాదు, కాబట్టి మీరు దాన్ని ఆ పేపర్ని తొందరలో ఎత్తేస్తారంటే ఆయన ఎత్తేసాడు. రాధాకృష్ణకి ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఆయన దగ్గర వ్యాపార కిటుకులు, ఎవరిని ఎప్పుడు ఎలా వాడాలి, ఇక్కడ ఇతను ఉన్నాడు అక్కడ అతను పెట్టాలి, అక్కడ అతను ఉన్నాడు అక్కడ అతను పెట్టాలి, వీడి వార్తని ఇటు పైకి లేపాము, వీడి వార్తని ఇటు కిందేయాలి, కిందేస్తాము, ఇవన్నీ ఎవరెవరిని ఎలా అలా అలా పోగు చేసి ఇంత పెద్దవాళ్ళు చేయాలి, ఎవరెవరికి హైకులు వేయాలి, ఎవరెవరికి వేయొద్దు, ఎవరెవరిని సగం జీతం తీసుకోవాలి, ఇవన్నీ వ్యాపార కిటుకులు రాధాకృష్ణకు తెలిసినట్టు ఎవరికి తెలియవు. ఈ క్రమంలో రాధాకృష్ణ అనేవాడు చెప్పే మాటలకు విలువ ఉందా, ఎక్కడ ఆస్తి, ఏ ఆస్తులు పోతున్నాయని నువ్వు జగన్మోహన్ రెడ్డి కుటుంబం చుట్టూ ఆస్తుల వలయాన్ని వెళ్ళావు అంటే దానికి సమాధానం ఇంకొక ఆస్తి ఏంది, అమరావతి చుట్టూ తాను కొన్న భూములు, వాటి చుట్టూ తాను అల్లుకున్న కళలు, అవి రేపటి రోజు చుట్టూ నిజాలు నిగ్గుదర్శనుంది. ఇవన్నీ బయటపడకూడదు అంటే ఇవన్నీ రివర్స్ కొట్టాలి. ఇందులో కూడా రూపాయి లాభమే. ఈ షర్మిల అనే ద్వారా మొత్తం ఈ ప్యాకేజ్ తీసుకొని రాయడము అనేది ఒక విద్యని ఇంత గొప్పగా కొత్త పలుకుని ఇంత అర్థవంతమైన పలుకు, అర్థం అంటే మళ్ళీ డబ్బు, ఆ అర్థం కాదు, దాని వెనుకున్న అర్థం ఇది. కాబట్టి మీరు ఇవంతా గ్రహించి మీరు కూడా ఎవరైనా జర్నలిస్టులు ఉంటే అసలు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలను ఒకటి ఉంది, దానిలో నేర్పాల్సింది డూస్ డోంట్స్ కాదు. రాఘవేంద్రరావు గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఆయన కింద పనిచేసి కళాశాలకి మీరు హెడ్గా ఉన్నారు, అసలు ఇవి నేర్పాలండి, ఇవన్నీ నేర్పాలి. అసలు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో రీఛార్జ్ జర్నలిజం అనే ఒక భాగాన్ని పెట్టి ఆ భాగం ద్వారా ఇవన్నీ బయటకు తేవాలని కోరుతూ సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.